యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి 3 రోజులు గడువు ఉండడంతో కౌన్సిలర్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలోని 28వ వార్డు బీజేపీ అభ్యర్థిగా సువర్ణ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు. గతంలో వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీరు మాట్లాడుకోండి. ఉదయం పాము నటి కోడలు తీసుకొని వచ్చి కొడుకు అయితే నచ్చరని కోడలు అయితే నచ్చరని ఎందుకంటే 2 సార్లు అదే కదా. కమలంపు గుర్తుకే మన ఓటు, కమలంపు గుర్తుకే మన ఓటు. భారతీయ జనతా పార్టీ 28వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినటువంటి చిట్టుపూలు సువర్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మేము గతంలో కూడా 14వ వార్డులో చాలా అభివృద్ధి పదం చేశాము. అందులో భాగంగానే ఈరోజు జగనన్న సహకారంతో, ఇక్కడ ఉన్న కార్యకర్తల సహకారంతో, వేనన్న సహకారంతో, పేరు పేరున అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము పనిచేస్తాము. ఇంటి వద్దనే ఉంటూ 24 గంటలు ప్రజల వద్దనే తిరుగుతూ పనిచేసుకుంటూ పోతాము. కానీ మాకు ఉద్యోగం కానీ వేరే విషయాలలో ఏమీ లేదు. ప్రజల వద్దనే ఉంటూ ప్రజలకే సేవ చేసే భాగ్యం మరొకసారి 28వ వార్డు ప్రజలు కల్పించాలని పేరు పేరున ప్రజలందరినీ కూడా శిరసు వంచి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మురికి నీరు సమస్య మెయిన్ ఇక్కడ, దాన్ని అండర్ డ్రైనేజ్గా నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నాను. అలాగే అన్యాకాంతమైనటువంటి పోతున్నటువంటి దేవస్థానాలను, భూములను చాలామంది కబ్జా పెట్టాలని చూస్తున్నారు. అక్కడ ఏదైతే నల్లపోచమ్మ గుడి దగ్గర అయితే భూమి ఉన్నదో ఆ భూమిలో నల్లపోచమ్మ దేవాలయము ప్రజల సహకారంతో, ఇక్కడ ఉన్న చిన్న గుడి అమ్మవారి గుడి కూడా ప్రజల సహకారంతో నిర్మాణం చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఉందో 2-3 వార్డులలో రూమ్స్ కట్టేది ఉంది. వాటిలో కూడా ప్రజల సహకారంతో చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి ప్రజలకు ఉచితంగా మా డబ్బులతోటి సేవ చేస్తాము. అలాగే వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నేను ఇక్కడ అన్యాకాంతమైపోతున్నటువంటి రాత్రిపూట యువత అన్యాకాంతమైపోతుంది. సీసీ కెమెరాలు ఉంటే కొంచెం భయభక్తులతో తిరుగుతారు. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ తోటి, పోలీస్ సహాయంతో కూడా 24 గంటలు ఉంటాము. ఏదైతే కోతల బెడదలో, కుక్కల బెడదలు ఉందో వార్డుని శుభ్రపరచడంలో ప్రతినిత్యము మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయాన్నే 14 వార్డులో తిరిగేది. ఇప్పుడు 28వ వార్డు మీరు మమ్మల్ని గెలిపిస్తే ప్రతిరోజు మీ వెంటనే 24 వార్డులో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తిరుగుతూ ఉంటాము. ఇక్కడ కేబుల్ నెట్వర్క్ మాది అందుబాటులో ఉంది. దాన్ని కూడా చూసుకుంటూ ప్రజలకు అందుబాటులో చేస్తామని ప్రమాణం చేస్తూ ఉన్నాము. మాకు ఒక్కసారి మరొక అవకాశము 28వ వార్డు ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గెలవగానే అందరు బయటికి పోతారు, అది ఇది చేస్తారు. కానీ మేము 24 గంటలు ప్రజల వద్దనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాము. మీరు ఒక్కసారి మనకి అవకాశం ఇస్తే మీనా గారిను మరి అభివృద్ధి పథంలో తీసుకుపోతానని ప్రమాణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ బలపరిచిన 28వ వార్డు అభ్యర్థిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఇంతకుముందు 14వ వార్డు తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన అనుభవం నాకుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి 28వ వార్డు తరపున నాకు అవకాశం కల్పించడం జరిగింది. 28వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా నేను నెరవేరుస్తాను. అంతకుముందు 2 పర్యాయాలు జగనన్న హయాంలో బీజేపీయే గెలవడం జరిగింది.
పోయినసారి కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాకపోతే ఈసారి తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపించి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మోరీ దాన్ని బాగా చేపిస్తాను, శిథిలావస్థలో ఉన్న గుళ్ళు బాగా నిర్మాణం చేపిస్తాను, ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు జరిపించి అందరికీ మంచి చేస్తానని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రమాణం చేస్తున్నాను.